డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DT న్యూస్ తెలుగు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే దివ్యాంగులకు మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. 6,000 రూపాయలు పెన్షన్ పొందాలంటే ఈ మార్చి నుంచి మే వరకు ఒక ఫస్ట్ క్వార్టర్ కింద మనకి సదరం స్లాట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇది ప్రతి సోమవారం మంగళవారం జరగడం జరుగుతుందంటే అయితే క్వార్టర్ అంటే మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలలు కూడా ఫస్ట్ సోమ మంగళవారాల్లో స్లాట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అయితే స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది కాబట్టి ఎక్కడ అప్లై చేయాలంటే వీటిని గ్రామ్ వార్డ్ సచివాలయంలో స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఈ సదరం స్లాట్స్లో ఏ కేటగిరీలు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఏ పెన్షన్ అందిస్తారనేది క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు చేయాల్సింది, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇది ఏపీలోని దివ్యాంగులకు ఇది చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎంతగానో ఎదురు చూస్తున్నారు చాలామంది దివ్యాంగులు అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రభుత్వం మన గుడ్ న్యూస్ అందించిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా నిలిచిపోయిన ఈ సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు శుక్రవారం అంటే ఈ వారం కాకుండా ఈ వచ్చే సోమ మంగళవారాల నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కొత్తగా ఈ సర్వీస్ ప్రొవైడర్ నియామకం మరియు సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా మాత్రమే కొంచెం ఈ ప్రక్రియ ఆలస్యం అయితే జరిగింది. ఇది పారదర్శకంగా మరియు వేగవంతంగా అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం చేపట్టిన పాత సర్టిఫికెట్ పునః పరిశీలన కారణంగా కొత్త స్లాట్స్ కేటాయింపులో జాప్యం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల వేలాది మంది దివ్యాంగులు అసెస్మెంట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఈ పెండింగ్ అప్లికేషన్స్ని క్లియర్ చేయడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అయితే చర్యలు అయితే చేపట్టేస్తుంది. సదరన్ సాఫ్ట్వేర్ మరియు సంబంధిత సేవలు నిర్వహించడానికి MS ఎంట్రో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త సంస్థను అయితే ఈ 1/1/2026 నుండి నియమించారని తెలుస్తుంది. అయితే రైట్స్ ఆఫ్ పెన్షన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్లోని అన్ని నిబంధనలను ఈ సంస్థ అయితే పాటించడం జరుగుతుంది. ఈ కొత్త సిస్టంలో DME డాక్టర్లు ఇప్పటికే పూర్తిగా పరీక్షించి ధృవీకరిస్తున్నారు. ఈ స్లాట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో నిర్ణీత సంఖ్యలో స్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే కొంతమందికి అయితే ఏం చేయాలంటే ఒకవేళ మిగతా వారు మిగిలిపోతే వెయిటింగ్ లిస్ట్లో స్లాట్స్ అయితే బుక్ చేసుకొని ఉంచుకోవాలి. అయితే RPWD చట్టం ప్రకారం కొత్త సాఫ్ట్వేర్ ద్వారా కొన్ని వైకల్యాల అసెస్మెంట్ వరకు నిర్వహించడం పడుతుంది. ఇందులో ఒక 21 వైకల్యాలకి అయితే అసెస్మెంట్ ఓకే చేయడం జరిగింది. అందులో ఏవి అంటే మొదటిగా అంధత్వం, అలాగే తక్కువ చూపు, వినికిడి లోపం, లోకోమోటర్ డిజబిలిటీ, కుష్టి వ్యాధి నివారణ పొందినవారు, మేధో వైకల్యం, మానసిక వైకల్యం, ఆటిజం, సెరిబ్రల్ పాలసీ, కండరాల క్షీణత, దీర్ఘకాలిక నరాల వ్యాధుల గురించి, లెర్నింగ్ డిజబిలిటీ, మల్టిపుల్ స్క్లెరోసిస్, మాట మరియు భాషా వైకల్యం, ఇవేవి రాకుండా తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ డిసీజ్, మల్టిపుల్ డిజబిలిటీస్, యాసిడ్ అటాక్ వల్ల వారు బాధితులు మరియు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారు, ఇలాంటి వాళ్ళ ఈ 21 మంది ఈ సదరం స్లాట్స్ అయితే ఓకే అప్లై చేసుకోవచ్చు. ఈ సదరం స్లాట్స్కి ఆధార్ కార్డు తీసుకెళ్ళడం తప్పనిసరి. అలాగే మీ తప్పుడు సర్టిఫికెట్లు అరికట్టడానికి అయితే బయోమెట్రిక్ మరియు ఆధార్ అథెంటికేషన్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మీలో కరెక్ట్గా వైకల్యం ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో వాళ్ళైతే ఈ స్లాట్స్ని గ్రామ్ వార్డ్ సచివాలయంలో బుక్ చేసుకొని వాళ్ళు ఏ రోజులు కేటాయిస్తున్నారు, ఏ హాస్పిటల్ కేటాయిస్తున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళి మీ స్లాట్స్ అయితే మీ వైకల్యాన్ని ధృవీకరించుకోవడానికి అవకాశం అయితే గవర్నమెంట్ ఇచ్చింది. ఇది క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి కరెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం స్లాట్స్ బుక్ చేసుకొని మీ వైకల్య సర్టిఫికేట్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ స్లాట్స్ వచ్చి ఈ మార్చి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు ఫస్ట్ క్వార్టర్ కింద స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి సోమ మంగళవారంలో ఈ 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు శుక్రవారం కాబట్టి వచ్చే సోమవారం నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికి ఎలిజిబిలిటీ ఉందనుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ స్లాట్స్ బుక్ చేసుకొని ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఎవరికి చాలామంది ఈ ప్రాబ్లం ఎప్పుడు ఇస్తారని వేసి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారని అనుకుంటున్నాను. సో మీ అందరూ కూడా ఇది యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.